నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఒక మనిషి పైన నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ మనిషికి అని మనకు ఎలా తెలుస్తుంది సార్? ఎందుకంటే ఈ రోజుల్లో నిజంగా ఉన్నవాళ్ళు ఒక 5% అలా ఉంటే భ్రమలో ఉండి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్న వాళ్ళు, అంటే దేవుడు ఆవహించారని ఒకరు దేవుడి పేరుతో ఇలా రకరకాలుగా చూస్తున్నాం. నిజంగా ఒక మనిషికి ఉంటే ఆ గాలి అనేది ఉంటే ఎలా తెలుస్తుంది సార్? సైన్స్ ఏంటి అసలు? ఇక్కడ మీరు రెండు విషయాలు తీసుకొచ్చారు. ఒకటి దేవుడు ఆవహించడం అనే విషయాన్ని తీసుకొచ్చారు. రెండోది ఏంటంటే ఏ గాలి ధూళి లేకపోతే ఎవరైనా ఏదైనా వాళ్ళ మీద ఏదైనా ప్రయోగం చేయడము, ఇట్లాంటివి అడిగారు మీరు. రెండు చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ మీరు అడిగినవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవుడు ఆవహించడం, దేవుడు వచ్చాడు మనిషి మీద కంటే, నిజంగా గనక మనిషి దాన్ని నమ్మితే ఫస్ట్ ఆ మనిషి క్యారెక్టర్ పూర్తిగా మారిపోతుంది. అంటే ఒక్క చిన్న అబద్ధం ఆడు, ఒక్క తప్పు చేయడు తెలుసా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, మనల్ని అనుక్షణం పరిశీలిస్తున్నాడు అనే వ్యక్తి ఒక చిన్న తప్పు కూడా చేయడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేసినా ఒకవేళ పరోపకారం కోసమో లేకపోతే దేశం కోసమో ఇంకేదైనా కొన్ని మంచి పనులు చేయడానికి చూస్తాడు, కానీ ఎక్కడా కూడా ఆయన స్వార్థం కోసం చేసుకోవడం అనేటువంటిది ఉండదు. ఒకటి ఏది దేవుడు పైకి వస్తున్నారు, నాకు దేవుడు కనిపిస్తున్నాడు అని ఎవరైనా మాట్లాడితే కనుక, ఎందుకంటే భగవంతుడు కనిపించాడు అంటేనే వాళ్ళ క్యారెక్టర్ మొత్తం మారిపోతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే, అంటే అలాగ అంటూ మళ్ళీ ఆ వ్యక్తి మాట్లాడేవన్నీ దొంగ మాట్లాడుకోండి, ఇంకా ఆ వ్యక్తికి దేవుడు కనపడలేదు. గుర్తుపెట్టుకోండి 100%. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ గాలి ధూళి కొంతమంది భ్రమలో ఉంటారు, కొంతమంది నిజంగానే గాలో ఏదో సోకుతుంది, లేకపోతే కొన్ని ప్రయోగాలు ఒకరి మీద చేస్తే అది వాళ్ళకి తగలకుండా ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది. అది కొన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు చేసేవాళ్ళ సంఖ్య తక్కువగానండి. అయితే దాన్ని ఎట్లా కనిపెట్టాలి అంటే, నిద్రలో కూడా ఉలికి పెడుతుంటారు వాళ్ళు. ఏదో ఒక ఫేస్ ఇట్లా ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది, ఏదో మన ముందుని ఇలా చూసినట్టు అనిపిస్తుంటుంది, లేదా సైడ్ నుంచి ఇలా ఒక చీకటిలాగా ఒక నల్లటి ఆకారం ఇలా వెనక నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించి ఎవరు ఉండరు పక్కన చూస్తే. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా ప్రయోగం జరగడం వల్ల, ఏ గాలి దూల సోకడం వల్ల జరిగేవి. అయితే ఇందులో భ్రమపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. 90% ఆఫ్ పీపుల్ భ్రమలో ఉంటారు. నాకేదో అయింది, నాకేదో అయిందని. నిజంగా ఏమో అవ్వదు వాళ్ళకి. వాళ్ళకి కొన్ని జాతక చక్రంలో కొన్ని మహాదశలు అంతర్దశలు జరిగినప్పుడు, అంటే కుజుడు రాహు కలయికలోనో, లేకపోతే రాహు రవి కలయికలోనో, చంద్రుడు రాహు కలయికలోనో, ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటివి భ్రమలు పడుతుంటారు. లేదా ఒక్కోసారి రాహు సంబంధం వచ్చినప్పుడే వాళ్ళకి అలాంటి అటాక్ అవుతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దీన్ని సొసైటీలో కొంతమంది దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం పాపం వీళ్ళు అమాయకంగా అయ్యో నాకేదో తగిలినట్టుందండి అంటే, వీళ్ళు లేదు మీకు ఎవరు మందు పెట్టారు, లేకపోతే ఏదో సంథింగ్ ఉంటాయి, ఇలాగ ఏదో చేశారు, మీ శత్రువులు మేము ఇది చేశారు, అది ఇదేదో చెప్తారు. సర్వసాధారణంగా ఇలాంటివన్నీ ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఫేస్ చేస్తుంటారంటే, సొసైటీలో కొంచెం అంటే ఆలోచన విధానం తక్కువ ఉండేవాళ్ళు కొంతమంది దాన్ని నమ్మితే, ఇంకొంతమంది హై లెవెల్లో ఉండేవాళ్ళు కూడా నమ్ముతారు దీన్ని. ఎట్లాగా, వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెసెస్ ఉంటాయి, శత్రువులు మా మీద ఇలా చేస్తున్నారేమో, ఈ బిజినెస్ కాంపిటేటర్స్ అనేటువంటి దాని మీద నమ్మి లక్షలు ఖర్చు పెడుతుంటారు. అయితే అందులో నిజం మాత్రం 1% ఉంటుంది. నిజంగా చేసేవాళ్ళు 99% వీళ్ళు అవును మేము ఇది చేశారంటే మనం ఫలానా ఇది చేయిద్దాము, దీనికి ఎందుకు 5 లక్షలు ఖర్చు పెడదాం, 10 లక్షలు ఖర్చు పెడదాం అని ఖర్చు పెట్టి ఇచ్చేసి అక్కడ అంటే నిజంగా ఒకవేళ ప్రయోగం జరిగినా వాళ్ళకి తీసే అంత సామర్థ్యం ఉండదు. 99% పీపుల్కి ఉండదు. ఓన్లీ 1% పీపుల్కి మాత్రమే జెన్యూన్గా దాని మీద ఒక దేవతా ఉపాసన బలంగా చేసే వాళ్ళకి, ఇప్పుడు కాళీ ఉపాసన లేదా హనుమత్ ఉపాసన, అంటే ప్రసన్నం చేసుకునే అంత ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీయగలుగుతారు. అదర్వైజ్ తీయలేరు. వీళ్ళు అస్సలు తీయలేరని నేను చెప్పట్లేదు. ఆ ఉపాసన బలవంతం ఉండాలి, అనుష్ఠాన బలవంతం ఉండాలి. రోజు కాళికాదేవికి, ఆంజనేయ స్వామికి నిత్యము దేవతారాధన, షోడశోపచారాలు, అదేవిధంగా మనస్ఫూర్తిగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి వాళ్ళకు ఉంటుంది. అంటే వీళ్ళకి కనిపించడం ఓకే సార్,
ఆ పర్సన్కి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎదుటి వ్యక్తి ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా చేయాలంటే ఇందాక నేను చెప్పాను చూసారు, నిద్రలో ఉలిక్కి పడ్డము, పట్టము. ఒక ఫేస్ ఏదో దగ్గరికి వచ్చినట్టు అనిపించడము, ఇలాగా కొన్ని చుట్టూ వాళ్ళ కళ్ళు మూసుకుంటే చుట్టూ ఏదో నెగిటివ్ ఎనర్జీ తిరుగుతున్న వాళ్ళకి తెలిసిపోతుంటుంది. అలాంటివి ఎక్కువ అయ్యాయంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అదొకటి. ఓకే. అట్లాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు భగవత్ సేవకి భగవత్ సంబంధించిన వాటికి దూరం అవుతూ ఉంటారు తెలియకుండానే. నిత్యం పూజ చేసే వాళ్ళు ఆగిపోతూ ఉంటుంది, టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఆగిపోతుంటారు. అంటే ఈ ఎనర్జీ వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది. అయిపోయినప్పుడు అక్కడికి వెళ్ళనివ్వదు తొందరగా. అది ఎవరో కాదు, మళ్ళీ అవన్నీ ఎట్లాంటివంటే చనిపోయిన మనుషుల ఆత్మలే కొన్ని ప్రేతలుగా మారుతాయి. ఆ ప్రేతలు మనిషిలోకి ఎంటర్ అయినప్పుడు ఇట్లా ఇవి మారుతూ ఉంటాయి. కొంతమందికి అలా ఉండదు కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది పూర్తిగా. అంటే ఒక మూర్ఖంగా ప్రవర్తించడం అండ్ కొన్ని మొండిగా ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.